హైదరాబాద్లో సూర్యాభాయ్ మనకేదో సూర్యాభాయ్ అనగానే ఒక సినిమాలో క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ సూర్యాభాయ్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అట. మరి మన సర్కారు వారి అనుకూల మీడియాలోనే ఈ కథనం రావటం వాళ్ళని దిగ్భ్రమకు గురి చేసింది. ఇంతకీ ఎవరా మంత్రి? మరొక పక్క అమెరికాలో తానా సభలకు వెళ్ళిన రఘురామకృష్ణరాజు గారు, ఆయన అక్కడ ఒక్కరోజు హోంమంత్రిని అవుతా జస్ట్ 8 hours. అది ఇంతకుముందు ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఒక్కరోజు ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి అడగట్ల పాపం, ఒక్కరోజు హోంమంత్రి అవుతారట. కొన్ని గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కావాలట. ఆయన అభిలాషని, అభిమతాన్ని, ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క నెల్లూరు జిల్లా కరేడులో 8,600 ఎకరాల భూసేకరణ. ఇంకొక 2 జిల్లాలు వరకు జాగ్రత్తగా గవర్నమెంట్ వెళ్ళగలిగితే, తడ వరకు భూసేకరణ చేసుకుంటే, ఇక్కడి నుంచి అమరావతి దగ్గర మొదలెడితే తడ వరకు రాజధాని ప్రాంతంగా ప్రకటించుకోవచ్చు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1000 ఎకరాల భూసేకరణ సందర్భంగా రోడ్డు మీద మరి ఆందోళనలు చేసి భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేసిన కూటమి పార్టీలు ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి. 8,600 ఎకరాలు ఎందుకు అని ఇండోసోల్ ప్రాజెక్టుకి ఊరు లేచిపోతుంది అక్కడ. మరి కన్సర్న్ ఎందుకు లేదో, అసలు స్టేక్ హోల్డర్స్ అయిన స్థానికుల్ని కన్సల్టేషన్లోకి తీసుకోకుండా, సంప్రదింపుల్లోకి తీసుకోకుండా భూసేకరణ నోటీస్ ఇచ్చి తర్వాత గ్రామసభ పెడితే ఎలా ఎదురు తిరిగారో లోకల్స్ మనం చూసాం. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు మస్తానరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం మస్తానరావు గారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే వంశీకృష్ణ గారు. అండ్ ఇంకా వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఒకసారి మస్తానరావు గారు చూశారు కదా, వరుస వెంబడి జరుగుతున్నాయి డెవలప్మెంట్స్. మనం జస్ట్ మన రాజధాని ప్రాంతం మన ఒంగోలు వరకు టచ్ అవుతుంది. ఇంకొంచెం ముందరికి తీసుకెళ్తే అది కూడా కలిపేస్తే, ఇండోసోల్ కూడా కలిపేస్తే నెల్లూరు కూడా వచ్చేస్తుంది. ఇంకో 2 జిల్లాలు కూడా కలిపేస్తే పైన తడదాకా, చిత్తూరు జిల్లా తడదాకా మొత్తం చేసుకోవచ్చు. 1000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నానాయాగి చేసిన ఈ కూటమి పార్టీలు ఈరోజు 8,600 ఎకరాలకి భూసేకరణ ఎలా జస్టిఫై చేసుకుంటున్నాయండి? సార్ గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, ఎన్లోన మిత్రులకు కూడా మీకు సార్, కరేడు విషయం చూస్తే ఇప్పుడు ఆ రైతులు నిరసన అనేది ఎంత న్యాయబద్ధంగా ఉందంటే, దాదాపు 17 గ్రామాలను కలిపి కరేడు మేజర్ పంచాయతీగా ఉంది. చాలా పంటలు కూడా పండుతూ ఉంటాయి అక్కడ. సో అక్కడ భూసేకరణ ఇచ్చేటప్పుడు ఈ పంటలు పండుతాయి, ఫర్టైల్ ల్యాండ్, ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ జీవనాధారం దెబ్బతింటున్న విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవేమీ లేకుండా భూసేకరణకు దిగటమే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు అని కూడా చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రామాల్లో భూసేకరణకు వెళ్లే ముందు ఆ గ్రామాల యొక్క గ్రామస్తులు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఒకవేళ ఈ భూసేకరణ జరిగిన తర్వాత ఆయా కుటుంబాలు జీవించాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడ ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఉపాధి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడైతే భూసేకరణకు వెళ్ళారో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఒక రకంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ ఆ భూసేకరణకు వ్యతిరేకంగా. మీరు కూడా గమనించారో లేదో మస్తానరావు గారు, వైసీపీ కూడా తేలికొట్టిన దొంగలాగానే ఉంది. ఎందుకంటే వాళ్లే కదా అసలు ఇనిషియేట్ చేసింది ఇది. అంటే వాళ్ళని కాదు సార్, యాక్చువల్గా నిజానికి వాస్తవం మాట్లాడుకొస్తే ఇండోసోల్ కంపెనీ అనేది జగన్ గారికి సంబంధించిన వ్యక్తులది అనేది గతంలో మనం పేపర్లో చూసాం. అందుకే అప్పట్లో కూడా అప్పుడున్న ప్రతిపక్షం కానీ అది బినామీ కంపెనీ, దానికి మూలధనం కూడా కేవలం ₹1,00,000 ప్రారంభించారనేది అప్పట్లో వార్తలు విపరీతంగా వచ్చిన పరిస్థితి. నిజానికి ఇక్కడ ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు, ఇప్పుడు తోతాపురి రైతులు ఏ విధంగా ఉద్యమిస్తున్నారని కానీ, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే పొగాకు విషయంలో కానీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. పొగాకు ఏ విధంగా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించిన పరిస్థితి, మిర్చి రైతులకు సంబంధించిన పరిస్థితి. ఇక్కడ దానికంటే ఆ రెండింటికంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జీవనాధారం కోల్పోతున్నారు. వేల మంది రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. అసలు వాళ్ళ కుటుంబాలు ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాంటప్పుడు జగన్ గారు వెంటనే రంగంలో దిగుతారని నేనైతే అనుకున్నాను. బట్ ఏంటంటే గతంలో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ప్రభుత్వం రైతులకి సంబంధించి దెబ్బతీసే పరిస్థితి, అదేవిధంగా ప్రతిపక్షం కూడా మాట్లాడలేని పరిస్థితి. బికాజ్ ఆఫ్ వాళ్ళ సంబంధికులు అనేది గతంలో ఏదైతే విమర్శలు ఉన్నాయో దానికి అంటే మేరుగు నాగార్జున గారు, నిన్న పేరు నాని గారు దాన్ని టచ్ చేశారు కానీ జస్ట్ అది ఒక 2-3 వాక్యాలకే పరిమితమైంది. అక్కడ ఉవ్వెత్తున లేచిన
రైతు వ్యతిరేకతని ప్రతిబింబించే విధంగా రియాక్షన్ లేదనేది కూడా చెప్పాలి ప్రభుత్వం వైపు నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న పొన్నేకల్లో చూసినప్పుడు కూడా వాళ్ళు రాజధాని అంతా బాగానే ఉంది, భూసేకరణ పూలింగ్ ఇస్తున్నారనే ఒక లుక్ ఇవ్వడం కంటే నిజానికి గతంలో అక్కడ ఇచ్చిన రైతులకు సంబంధించి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు అవి అమ్ముకోవాలన్నా లేదంటే వాటికి సంబంధించిన వివాదాలు ఉన్నా ఎటువంటి పరిష్కారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. సో సార్ రాజధాని ప్రాంతంలో అంటే అక్కడ వైసీపీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది ఇన్ని గ్రామాల వాళ్ళు ఆ విధంగా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంటే మామూలుగా సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు కానీ వెంటనే రంగంలోకి దిగటం, రైతులందరినీ సమావేశపరిచి మీ అండగా మేము ఉంటామని చెప్పేసి ఒక చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ అదేమీ కనపట్లేదంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వానికి ఒక నిరసన సగే కాదు, అది ఒక వార్నింగ్. ఆ వార్నింగ్ అంటే పరిశ్రమలు ఎంతవరకు అయితే మనకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయో రాష్ట్రంలో, అదేవిధంగా ఇన్ని వేల మంది కడుపు కొట్టి లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డును పడేసి ఆ పరిశ్రమ రావాలనుకోవడం కూడా. ఎందుకంటే రైతులు అక్కడ అందరూ కూడా ప్రత్యామ్నాయం చెబుతున్నారు. ఒకవేళ ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా అక్కడ సోలార్కి సంబంధించి ఏర్పాటు చేయాలంటే బంజరు భూములు ఉంటాయి, ఏమి పండని భూములను తీసుకోవచ్చు. అలాంటివి కాకుండా 4-5 పంటలు పండే వాటిని తీసుకోవడం ద్వారా మా కడుపులు కొట్టడం ఏంటనేది కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. నిజమే కదా, సోలార్కి సంబంధించిన పరిశ్రమ పెట్టాలంటే బంజరు భూములు అనేది సూటబుల్ ల్యాండ్స్, అంతేగాని ఫర్టైల్ ల్యాండ్స్ ని ఆ విధంగా తీసుకుంటే మస్తానరావు గారు అక్కడ క్లియర్గా ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఏంటంటే దే వాంట్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. వాళ్ళు 500 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే వచ్చేది. అందులో మిగిలింది ఏంటంటే తనఖా పెట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తుంది కదా, సంపద సృష్టించడానికి భూములు అమ్మటమో తనఖా పెట్టడం చేసినట్టే వారు కూడా అదే ఫార్ములా, విశ్వేశ్వరరెడ్డి గారి మాననీయ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే ఫార్ములాలో దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని తర్వాత విజయ్ మాల్యా టైప్లో మొత్తానికి ఇది జరగబోయేది ఇది. సో దానికోసం ఈ 7,000 ఎక్స్ట్రాగా ఇంకొకటి ఇక్కడ మీరు కన్సర్న్ చూపించాల్సింది ఏంటంటే రైతులు 1000 ఎకరాల మామిడి తోట, ఇది కాక 1000 ఎకరాల 2000 ఎకరాల మాగాడు ఉంది, కాయగూరలు అండ్ అక్కడ పూలు చాలా ఫేమస్ ఆ ఏరియా అంతా. ఒక ఊరు లేచిపోతుంది, అక్కడ గుడి ఉంది, బడి ఉంది, అన్నీ లేచిపోతాయి. సో ఇదండి అక్కడ జరగబోయేది. మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఒకసారి నేను మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, సో ఒకరోజు హోం మంత్రి కావాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఒకరోజు అంటే 8 అవర్స్ జస్ట్, మనకి ఈ హీరో అర్జున్ మూవీ ఉంది కదా, ఒక్కరోజు ముఖ్యమంత్రి అట్లాగా మొత్తం ఒక రోజులో మొత్తాన్ని చేసి పారేస్తాడు. అట్లాగే ఒకరోజు ఆయనకే చాలా ఉన్నాయి ఆయన కన్సర్న్స్, ఏది ఈ ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు అనేది ఆయన భావనలాగా ఉంది. మరి హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అడిగారు. బహుశా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన్ని చాలా దుర్మార్గంగా ఆయన హ్యాండిల్ చేసిన వాళ్ళందరి పని పట్టడానికి ఎలా చూస్తున్నారండి అదంతా? అసలు ఎందుకని ఇంత ఆయన ప్రభుత్వంతో చెప్పుకోవాల్సింది ఎక్కడో అమెరికా వెళ్ళి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? వాసుదేవ్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 ప్రేక్షకులకు నమస్కారాలు. సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉందండి సార్. నా వాయిస్ వస్తుందా? వస్తుందండి, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు బాగా బాధ పాపం పగాడికి కూడా రాకూడదేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎందుకంటే ఒకప్పుడు చాలా పెద్ద స్థాయిలో